హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ సంక్రాంతికి స్పెషల్గా మురుకుల్ని స్వీట్ షాప్ స్టైల్లో చూపించబోతున్నాను. చాలా కుల్లకుల్లగా పర్ఫెక్ట్గా కేజీ పిండితో ఇలా 2 పొడులు వేసి చేయండి. పిండి చాలా బాగా వస్తుంది. బియ్యం పిండితో మనం మురుకుల్ని తయారు చేసుకుందాం రండి. చాలా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలగారు. సో దీనికోసం నేనైతే ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో బియ్యం పిండిని తీసుకుంటున్నాను. బియ్యం పిండి పట్టించి తీసుకోవాలండి. సో ఇలా తీసుకొని దీన్ని జల్లించుకొని తీసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన దీంట్లో ఏదైనా బియ్యం ముక్కలు ఉన్నా సరే ఏదన్నా మనకి సపరేట్ అవుతుంది. నేనైతే సుమారుగా 2 కప్స్ వరకు బియ్యం పిండిని ఇలా జల్లించుకొని తీసుకుంటున్నాను. సో ఇలా కంప్లీట్గా జల్లించి తీసుకున్నాక దీంట్లోకి 1/2 కప్ వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. శనగపిండిని 1/2 కప్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కప్ వరకు తీసుకోవచ్చు. 1/2 కప్ వరకు మినపప్పు పౌడర్ అండి. మినపప్పు పిండిని ఇలా ఒకసారి పట్టించి తీసుకోండి. మీరు కావాలంటే అంతా ఒకేసారి రైస్లో యాడ్ చేసి కూడా మనం మిల్లులో పట్టించవచ్చు. దీంట్లో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. చిటికేడు పసుపుని మీకు ఇష్టం ఉంటే యాడ్ చేయొచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. దీంట్లో 1 టీ స్పూన్ వరకు ఓమని యాడ్ చేస్తున్నాను. ఇలా ఓమ అనేది యాడ్ చేసేసి దీంట్లో నేనైతే బ్లాక్ నువ్వులని తీసుకుంటున్నానండి. ఇవి అనేది మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే వైట్ నువ్వులని యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా పిండికి పట్టేటట్టుగా ఒకసారి పర్ఫెక్ట్గా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. వాటర్ అనేది పిండి ముద్ద అనేది చూడండి ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. ఇలా పిండి ముద్దని మనం పర్ఫెక్ట్ క్వాంటిటీలో కలుపుకొని తీసుకున్నట్లయితే మురుకులు అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. సాఫ్ట్గా పిండిని ఇలా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకొని నేనైతే ఈ స్టార్ హోల్స్తో చేస్తున్నాను మురుకులు. మీరు కావాలంటే ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా యాడ్ చేసేసి దీంట్లో నుంచి కొంచెం పిండి ముద్దని తీసుకోవాలి. సో ఇలా కొంచెం పిండి ముద్దని తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకొని మనం దీన్ని మురుకుల్లా ఒత్తేసుకోవాలి. ఇలాంటి ఒక చిన్న ప్లేట్ లాంటిదైనా దేన్నైనా మూత లాంటిదైనా అయితే మీకు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేసుకోగలగరండి. కావాలంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు ప్యాన్లో. కాకపోతే రాని వాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ టైం చేయలేరు కదా, సో అందుకోసం చూపిస్తున్నాను. ఇలా చేసుకొని ఒక బౌల్లోకి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మనకి ఎన్ని కావాలంటే అన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకరి హెల్ప్ అనేది లేకుండా చాలా సింపుల్గా కూడా అయిపోతాయి. సో ఇలా సింపుల్గా ఒత్తేసుకొని తీసుకోవాలి. ఒకటి కాలాక ఒకటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా సేమ్ ప్రాసెస్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా తీసేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండిని కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకున్నాక వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో మనం వీటిని తయారు చేయొచ్చండి. ఒకరి హెల్ప్ అనేది లేకుండా ఎన్ని కేజీల పిండినైనా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. చూడండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి మురుకులు అనేది. చాలా కుల్లగా మనకి బయట షాప్స్లో దొరుకుతాయి కదా, సో అలాగే వచ్చాయి. చాలా బాగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడు మనం వీడియోస్ చేసిన నోటిఫికేషన్ అనేది మీకు డెఫినెట్గా వస్తుంది. ఈ వీడియోని మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది స్వీట్నెస్ అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.